హాయ్ ఫ్రెండ్స్, ఏపీ పోలీస్ ఆస్పిరెంట్స్ అందరికీ నమస్తే. మనకు ఏపీ పోలీస్ నోటిఫికేషన్ వచ్చేసి ఆగస్టు 15న విడుదల కాబోతుంది. మరియు ఆ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి లోకల్ బాడీ ఎలక్షన్కి సంబంధించి మనకైతే ఈ యొక్క వార్తల్లో ఈ మధ్య వస్తూ ఉన్నాయి. ఏంటంటే ఎలక్షన్స్ సెప్టెంబర్లో మనకు ఆ యొక్క ఎన్నికల కోడ్ వచ్చే అవకాశం ఉంటుందని. మరి దీన్ని బట్టి చూస్తే ఒకవేళ ఆ యొక్క సెప్టెంబర్లో కానీ ఈ యొక్క ఎలక్షన్ కోడ్ కానీ వస్తే మనకు ఈ రిక్రూట్మెంట్కు ఏమైనా యొక్క ఇబ్బందులు ఏమన్నా ఎదురయ్యే అవకాశం ఉంటుందా? నోటిఫికేషన్ విడుదలకు కావచ్చు, అదేవిధంగా ఆ తర్వాత జరిగే ప్రక్రియ కావచ్చు, ఏమైనా ఇబ్బందులు ఉంటాయి అనేది క్లియర్గా ఈ యొక్క వీడియోలో చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. ఓకేనా? చూసినట్లయితే మనకు ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికలు మనకు సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉండడము, అదే సమయంలో మనకు ఆగస్టులో పోలీస్ నోటిఫికేషన్ ఆగస్టు 15న ఓకేనా పోలీస్ నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండడంతో అభ్యర్థుల్లో ఈ విధమైన సందేహాలు అనేవి రావడం సహజమండి. అందులో భాగంగా మొదటిది కానీ చూసినట్లయితే కోడ్ అమలులోకి రాకముందు నోటిఫికేషన్ ఇస్తే ఇబ్బంది లేదండి. క్లియర్ కదా? ఫస్ట్ అంటే కోడ్ అమలులోకి రాకముందుగా నోటిఫికేషన్ కానీ ఇస్తే ఇబ్బంది లేదు. ఎన్నికల నియమావళి కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ఎన్నికల షెడ్యూల్ అధికారికంగా విడుదలైనప్పటి నుండి మాత్రమే కోడ్ అమలులోకి వస్తుంది. ఓకేనా? ఒకవేళ ప్రభుత్వం ప్లాన్ చేసినట్లుగా ఆగస్టులోనే పోలీస్ నోటిఫికేషన్ విడుదల చేస్తే అప్పటికి స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ అమలులో ఉండదు. ఎందుకంటే నోటిఫికేషన్ సెప్టెంబర్లో వచ్చే అవకాశం ఉంది కాబట్టి. ఓకేనా? అదేవిధంగా కోడ్ రాకముందు విడుదలైన నోటిఫికేషన్ల రిక్రూట్మెంట్ ప్రక్రియ అంటే దరఖాస్తులు స్వీకరించడం కావచ్చు, ఎగ్జామ్ నిర్వహించడం కావచ్చు, ఎలాంటి ఆంక్షలు ఉండవు. కాబట్టి ఆగస్టులో నోటిఫికేషన్ కానీ వస్తే ఎలాంటి లీగల్ ఇబ్బందులు అయితే ఉండవు ఫ్రెండ్స్. క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను ఇంతవరకు. ఓకేనా? నెక్స్ట్ పాయింట్ కానీ చూస్తే కేబినెట్ ఆమోదం, ముందస్తు అనుమతులు. అంటే ప్రభుత్వం ఒక్కసారి రిక్రూట్మెంట్కి సంబంధించి ఆర్థిక శాఖ అనుమతులు మరియు కేబినెట్ ఆమోదం పూర్తి చేస్తే నోటిఫికేషన్ ప్రక్రియ వేగవంతం అవుతుంది. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేది రాష్ట్ర ఎన్నికల సంఘం అంటే ఎస్సీసీ, స్టేట్ ఎలక్షన్ కమిషన్. కాబట్టి ఒకవేళ ఆగస్టు చివరిలో కోడ్ వచ్చిన అత్యవసర నియామకాల దృష్ట్యా ప్రభుత్వము ఈ యొక్క రాష్ట్ర ఎన్నికల సంఘం నుండి ప్రత్యేక అనుమతి క్లియరెన్స్ తీసుకొని కూడా నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంటుంది. మరొక అవకాశం కూడా మనకి ఇక్కడ క్లియర్గా కనిపిస్తూ ఉంది. ఓకేనా? మూడవ పాయింట్ ఒకసారి చూద్దాం. అడ్మినిస్ట్రేటివ్ పరంగా చిన్నపాటి ఆలస్యం జరగవచ్చా అంటే నోటిఫికేషన్ విడుదలకు ఇబ్బంది లేకపోయినా ఒకవేళ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఎన్నికల ప్రక్రియ జరిగితే పరీక్షల నిర్వహణ విషయంలో స్వల్ప మార్పులు ఉండవచ్చు. అంటే మనకు నోటిఫికేషన్ అనుకున్న తేదీ ఆగస్టు 15న విడుదలయ్యి సెప్టెంబర్లో కానీ లేదా అక్టోబర్లో ఎలక్షన్ కోడ్ కానీ వస్తే ఆ యొక్క ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి కానీ మొదటి స్టేజ్ అయిన ప్రిలిమ్స్ ఎగ్జామ్ నిర్వహణకు కొంచెం ఆలస్యం కావచ్చు. అంటే అభ్యర్థులకు సమయం దొరుకుతుంది ఎక్కువ ఆ యొక్క ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరగడానికి. కాబట్టి ఆ విధంగా ఏమైనా మార్పులు జరగచ్చు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో పోలీస్ యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు మరియు ప్రభుత్వ సిబ్బంది పూర్తిగా నిమగ్నమై ఉంటారు. కాబట్టి అందువలన ఎగ్జామ్ నిర్వహణకు కొంచెం ఇబ్బందులు అవ్వచ్చు. అంటే ఆ యొక్క ఎగ్జామ్ అనేది కొంచెం జరగడానికి సమయం పడుతుంది. అంటే ఆ ఎగ్జామ్కు నిర్వహణకు సమయం ఎక్కువగా పడుతుంది, అభ్యర్థులకు సమయం ఎక్కువ వేస్తారనమాట. దాన్ని బట్టి జరిగే మార్పులలో అది మొదటి మార్పు అండి. ఓకేనా? ఆ విధంగా ఉంటుంది. అదేవిధంగా కాబట్టి నోటిఫికేషన్ ఆగస్టులో వచ్చిన ప్రిలిమ్స్ లేదా ఈవెంట్స్ వంటి తదుపరి ప్రక్రియలను ఎన్నికల హడావుడి ముగిసిన తర్వాత అంటే నవంబర్, డిసెంబర్ ఓకేనా నిర్వహించేలా షెడ్యూల్ చేయొచ్చు. ఇది అభ్యర్థులు ప్రిపరేషన్ కోసం మరింత సమయం దొరకడానికి ప్లస్ అవుతుంది. అంతే తప్పక నోటిఫికేషన్ మాత్రము రాకుండా ఏమి ఉండదు. ఓకేనా? కాబట్టి ఫైనల్గా అభ్యర్థులకు చెప్పేది ఏంటంటే సాంకేతికంగా ఆగస్టులో నోటిఫికేషన్ రావడానికి స్థానిక సంస్థ ఎన్నికల వల్ల ఎలాంటి పెద్ద అడ్డంకులు ఉండవు. ఒకవేళ నోటిఫికేషన్ ప్రక్రియలో ఏవైనా ఓకేనా 2 రోజులు అటు ఇటుగా ఆలస్యం జరిగినా కూడా అది కేవలం పరిపాలనాపరమైన సర్దుబాట్ల వల్లే అవుతుంది తప్పక నోటిఫికేషన్ ఆగిపోవడం అంటూ ఏమీ ఉండదు, అలాంటిది జరగదు. ఓకేనా? కాబట్టి ఇలాంటి అంచనాల వల్ల ప్రిపరేషన్ వేగాన్ని తగ్గించకుండా సిలబస్ను పూర్తి చేయడం పైన పూర్తి దృష్టి పెట్టడం ఉత్తమం. ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఓకేనా? ఈ యొక్క స్థానిక ఈ యొక్క ఎలక్షన్కి సంబంధించి సంస్థల ఎన్నికలకు సంబంధించి ఏమైనా ఇబ్బంది ఉంటుందా ఈ యొక్క నోటిఫికేషన్కు ప్రక్రియ కంటే ఒకే ఒక ఇబ్బంది. అది ఏమిటంటే నోటిఫికేషన్ అయితే విడుదలవుతుంది. విడుదలైన తర్వాత ఆ యొక్క మొదటి స్టేజ్ అయిన ప్రిలిమ్స్కి మాత్రము ఎక్కువ సమయం అనేది పట్టే అవకాశం ఉంటుంది. ఏది సెప్టెంబర్లో లేదా అక్టోబర్లో కానీ ఎన్నికల కోడ్ వస్తే, అది కూడా రాకుంటే యథావిధిగా 3 or 4 monthsలో 3 లేదా 4 నెలల్లో ప్రక్రియ అనేది
కంప్లీట్ పూర్తి ప్రాసెస్ అనేది పూర్తవుతుంది. ఇది ఫ్రెండ్స్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా ఎటువంటి డౌట్స్ అయితే ఏం పెట్టుకోవద్దు మిత్రులారా. ఖచ్చితంగా నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా? అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకేనా? ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా? చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం అనేది మర్చిపోతున్నారు. దయచేసి అది కూడా చేసి ఛానల్ సపోర్ట్ చేయండి మిత్రులారా. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.